హరే కృష్ణ, అందరికీ నమస్తే. ఈరోజైతే మేము ఎక్కడికి వెళ్ళాము అనేది మీకు చెప్తాను ఈ వీడియోలో. గుర్రప్ప స్వామి ఆలయానికి అయితే వెళ్ళాము. రండి మీకు కూడా చూపిస్తాను. ఇది ఎక్కడంటే జమ్మలమడుగు తర్వాత మైలవరం డ్యామ్ దగ్గర. చూడండి ఈ టెంపుల్ అయితే. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా మైలవరం డ్యాము. ఇవి చూడండి నీళ్ళు ఎన్ని ఉన్నాయో. మేమైతే 11కి ఆ టైంలో వెళ్ళాము టెంపుల్కి. మార్నింగ్ వెళ్ళినప్పుడు ఇంకా మంచు కురుస్తూనే ఉంది. చూడండి ఆకాశము నీళ్లు రెండు కలిసినట్టు కనిపిస్తున్నాయి. కానీ అసలు నీళ్ళు ఎంత దూరం ఉన్నాయో కూడా కనిపించడం లేదు. ఆకాశం కూడా అట్లనే ఉంది. పైన ఆకాశము నీళ్ళు రెండు ఒకటే విధంగానే ఉన్నాయి. 11కి ఆ టైంకి పోయినా కూడా ఇంకా చల్లగా మంచు అనేది కురుస్తూనే ఉంది. ఇంకా ఇప్పుడైతే మనం డ్యామ్ అయితే దాటుకున్నాము కొంచెము. చూడండి ఇదైతే రోడ్డు. ఇక్కడ గురప్ప స్వామి టెంపుల్కి సంబంధించిన ఎంట్రన్స్. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే శ్రీ గురప్ప స్వామి దేవస్థానం అని అయితే రాశారు. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్తున్నాము. మీలో ఎవరైనా ఇంతకు ముందే గురప్ప స్వామి టెంపుల్కి వెళ్ళింటే కామెంట్ చేయండి. చూడండి రోడ్డు కూడా చాలా బాగా నీట్గా ఉంది. ఎటు చూసినా పచ్చటి చెట్లతో అందుకు చాలా అందంగా అయితే ఉంది ఈ టెంపుల్. చూడండి అరుగులు కూడా ఉన్నాయి చెట్టు కింద, అందుకు చల్లగా కూర్చోనికి. అందుకు గురప్ప స్వామి దర్శనానికి అందరూ సోమవారం రోజు ఎక్కువగా వస్తారు భక్తులందరూ. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్, అది మళ్ళీ వెళ్దామనేసి మేము ఇప్పుడైతే వెళ్ళలేదు. మేమైతే ఫస్ట్ కాళ్ళు కడుక్కొని ఇక్కడ గురప్ప స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇదే టెంపుల్ హాల్ గురప్ప స్వామిది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాము. చూడండి ధ్వజస్తంభం. ఇక్కడైతే మా వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు గంట కొట్టే లోపలికి వెళ్ళాలని ఇక్కడే నిలబడుకున్నారు. చూడండి ఇక్కడ చూడండి నా కొడుకు గంట అందకపోయినా ఎగిరి కొట్టినాడు. అక్కడ కింద ఉండ గోడ కొట్టుకొని పరిగెత్తుకుంటే లోపలికి పోయినాడు. ఇంకైతే ఇప్పుడు మనం లోపలికి వచ్చేసినాం. ఇక్కడైతే గురప్ప స్వామివి ఫొటోస్ అవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు ఇవి ఫొటోస్ అన్నీ ఆలయానికి డొనేట్ చేసిన ఈ ఫొటోస్. ఇప్పుడైతే మనం నంది దగ్గర ముక్కొని ఇంకా గురప్ప స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే స్వామివారి చరిత్ర చెప్పమని పూజారులను అయితే అడిగాము మేము. గురప్ప స్వామి గైబుస వీరిద్దరు మంచి స్నేహితులు అప్పట్లోనే. ఇప్పుడు మనం చూస్తున్న గుడి ప్రాంగణంలోనే ఇక్కడ నుంచే వాళ్ళిద్దరూ ఒకరోజు గుర్రం మీద వెళ్తూ ఉన్నారంట. అప్పుడు గురప్ప స్వామికి దాహం వేసిందంట. అప్పుడు అక్కడే గొర్రెల మంద వెళ్తూ ఉంటే గొంతు కొరికి తాగినారంట గురప్ప స్వామి మూగవారు, మాట్లాడేవారు కాదంట. అప్పుడు గైబుస స్వామి, నువ్వు గొంతు కొరికావు కదా ముర్దారువి, నువ్వు ఇక్కడే ఉండు, నేను పైన ఉంటా, నువ్వు కిందనే ఉండు అని గైబుస అప్పట్లోనే చెప్పారంట. అని ఇంకా గురప్ప స్వామిని ఇక్కడ కిందనే ఉండమని చెప్పేసి గైబుస స్వామి కొండపైకి వెళ్ళారు. గురప్ప స్వామి గుడికి పైన కప్పు వేయాలంటే, అంటే స్లాబ్ వేయాలంటే ఒక్క రోజులోనే వేయాలంట. లేదంటే స్వామివారి ఆగ్రహానికి గురి అవుతారని అక్కడి పూజారులు స్థానికుల నమ్మకము. ఇంకా దేవుని అనుగ్రహం లేకుండా పైన స్లాబ్ వేసేకి ఎవరు అంత సాహసం అయితే చేయలేదు. చూడండి ఇది గురప్ప స్వామి టెంపుల్. ఉత్త గోడలు మాత్రమే చుట్టూ ఎటు చూసినా ఉండేది. ఇప్పుడైతే మా వాళ్ళందరూ స్వామివారి హారతి తీసుకుంటున్నారు. మనం తీసుకుందాం రండి. ఇప్పుడు నాతో పాటు మీరు కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి. ఓం నమః శివాయ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని స్వామివారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చూడండి ఇక్కడ గుర్రప్ప స్వామి గుర్రం మీద అయితే వెళ్తూ ఉండేదైతే ఇక్కడ మనకి పెట్టారు విగ్రహము. చూడండి ఇక్కడ గురప్ప స్వామి, ఇక్కడ కూడా గురప్ప స్వామి. ఇక్కడ సిల్వర్ కలర్లో కనిపిస్తుంది ఎవరు అమ్మవారా అని అడిగితే అక్కడ కూడా గురప్ప స్వామి అని చెప్పారు పూజారి. మేమైతే వెళ్ళాలకు జనాలు అందుకు తగ్గినారు, అంటే లేట్గా వెళ్ళాం కదా, కొంచెం బాగా ఫ్రీగా దర్శనం అయితే చేసుకున్నాము స్వామివారిని. మనకి ఇంకా టెంపుల్లో ఎవరు లేరు కాబట్టి ఇంకా బాగా వీడియో తీసుకొని అందుకు చాలా బాగా ఫ్రీగా ఉన్నది. ఇక్కడ చూడండి స్వామివారికి అయితే పొంగల్ నైవేద్యంగా పెడతారు. ఇస్తర్లలో చూస్తున్నారు కదా, అది అంతా పొంగలి. ఇక్కడ నైవేద్యానికి కూడా ఒక స్పెషల్ అనేది ఉంది. పొంగలి నైవేద్యం చేసేటప్పుడు పాలు ఖచ్చితంగా పొంగు రావాలంట. అలా పొంగు రాకోకుంటే నైవేద్యం చేసి దేవునికి అయితే మనం పెట్టకూడదంట. ఇప్పుడు అలా పొంగు ఎందుకు రాదా అని నేను పూజారిని కూడా అడిగాను. అంటే ఏదన్నా ప్రాబ్లమ్స్ అందుకు ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే అలా పొంగు అనేది రాదంట. ఏదన్నా తప్పులు పొరపాట్లు అందుకు చేసింటారు కదా మామూలుగా, దానివల్ల కూడా అని అట్లా పొంగు అనేది రాదు. అలా పొంగు రాకోకుంటే ఆ నైవేద్యం దేవునికి అసలు పెట్టకూడదని పూజారి చెప్పారు. ఒకవేళ పొంగు రాకపోతే అప్పుడు ఏం చేయాలి పూజారి అని అడిగాను. అడిగినప్పుడు పూజారి పొంగు రాకోకుంటే వచ్చి పూజారికి చెప్పాలంట. అప్పుడు పూజారి వచ్చి హారతి ఇస్తేనే, హారతి ఇచ్చిన వెంటనే 5 నిమిషాలలోనే పాలు పొంగుతాయంట. అసలు ఇది మిరాకిల్ కదా. అలా పొంగిన దానిని నైవేద్యంగా తెచ్చి స్వామివారికి పెడతారు ఇక్కడ.
ఇప్పుడైతే మనం పైకి అయితే ఎక్కుతున్నాము. ఇక్కడ గంగమ్మ ఉంది. ఇక్కడ అమ్మవారు ఉంటారు. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడే నది ఉంటుంది, గంగా నది. దీనిని గంగా నది అంటారు. దీనికి మరొక పేరు కూడా ఉందంట, తురకల చెరువు అని. చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శనం చేసుకుందాము మనం. ఇప్పుడు పొంగలి నైవేద్యం పెడతారు కదా, అదే వచ్చేసి ఇక్కడ గుర్రప్ప స్వామికి పెట్టిన తర్వాత మళ్ళీ పైకి వచ్చి ఇక్కడ అమ్మవారికి పెడతారంట. ఇక్కడ అమ్మవారికి రాగి చెట్టుకి ఇక్కడ పుట్ట కనిపిస్తుంది కదా, అక్కడ పుట్టకి అందుకు అందరికి పెడతారు. పూజారి అయితే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారికి అయితే సేవలు చేసుకుంటున్నారు. ఇక్కడ పైన అంటే వారం వారం భక్తులు వస్తారు కదా, సోమవారం వాళ్ళు వచ్చినప్పుడు అంటే నాకు ఇప్పుడు రాగి చెట్టు ఉంది, కింద చెత్త అందుకంతా ఏం లేకుండా క్లీనింగ్ చేయడం అని పూజారి వారే చేస్తారంట. ఇంకా దేవుని చరిత్ర కూడా చెప్తున్నారు స్వామి పూజారి వారు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము, ఇదంతా గంగానది అంట, గంగమ్మ అనేసి చెప్తున్నారు పూజారి. దీనికి వచ్చేసి మరొక పేరు తురకల చెరువు. చూడండి ఎంత బాగుందో, చుట్టూ అంతా కొండలు, చెట్లు, నీళ్ళ దగ్గరికి కూడా మనం దిగచ్చు. లెఫ్ట్ సైడ్ నుంచి అయితే దిగచ్చు మనము స్వామివారికి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్. ఇప్పుడు చూడండి, గుర్రప్ప స్వామి వారు అంటే మాట్లాడరు కదా, అంటే మగవారు కదా. నైవేద్యం పెట్టేటప్పుడు ఇలా నోటికి వచ్చేసి టవల్ అట్లా కట్టుకొని నైవేద్యం పెడతారంట. ఇక్కడ మాట్లాడొద్దంట నైవేద్యం పెట్టేటప్పుడు, ఇది ఇక్కడ ఆచారము. కింద అయితే గుర్రప్ప స్వామికి పెట్టేసి వీళ్ళు ఇప్పుడు పైన అమ్మవారికి పెడుతున్నారు. ఇక్కడ అందరికీ పెట్టాలంట నైవేద్యము. చూడండి, అట్లా మాట్లాడకూడదంట. నాకైతే ఒక డౌట్ వచ్చి పూజారిని అడిగాను, అంటే నైవేద్యం పెట్టేటప్పుడైనా చేసేటప్పుడు కూడా మాట్లాడకూడదా అనేసి. అంటే చేసేటప్పుడు ఏం లేదంట, పెట్టేటప్పుడు ఒకటి మాట్లాడకుండా పెడితే సరిపోతుంది అని చెప్పినారు పూజారి. ఇప్పుడైతే మనం కోనేరు దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, చేపలు చాలా ఉన్నాయి. చేపలు అయితే నల్ల చేపలు ఉన్నాయి, అస్సలు కనపరావడం లేదు వీడియోలో, డైరెక్ట్ అయితే కనిపిస్తున్నాయి. అందరైతే పిల్లలు అందరికి బాగా ఎంటర్టైన్మెంట్ అయింది. ఇక్కడ పెద్ద పెద్ద చేపలే ఉన్నాయి కోనేటిలో, ఇంకా తాబేళ్ళు కూడా ఉన్నాయి, కానీ అవి అయితే పైకి రాలేదు, ఒకటైతే కనిపించింది. ఇక్కడ కోనేరు దగ్గర శివలింగం కూడా ఉంది. పిల్లలు అయితే ఇక్కడ నుంచి ఇంకా పక్కకు కానీ రాలేదు, ఇంకా అట్లనే చూస్తున్నారు పిల్లలు పెద్దోళ్ళు. అందుకు ఆ చేపను చూడు, ఈ చేపను చూడు, అది చూడు పెద్దగా ఉంది, ఇది చూడు చిన్నగా ఉంది అనేసి టెంపుల్ దగ్గర నుంచి అట్లయితే రూమ్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము, మా అక్క వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు చూడండి, వాళ్ళైతే నాకు పెద్దవాళ్ళు నైవేద్యం చేయడము, ప్రసాదం పెట్టడము అవన్నీ, అంటే అందరికీ వచ్చిన వాళ్ళని చూసుకోవడము, వాళ్ళకి వడ్డించడం అవన్నీ చేస్తుంటారు. వాళ్ళ కొద్దీ వాళ్ళు బిజీగా ఉంటే ఇంకా చిన్నపిల్లలు వచ్చేసి ఇక్కడ పార్క్ కూడా ఉంది, చిన్నది మినీ పార్కు. అందరూ వచ్చేసి ఇంకా పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇంకొక అమ్మవారు, అంటే పైన ఉండే అమ్మవారు వేరంటే ఇక్కడ ఉండే అమ్మవారు వేరంట. పూజారి వచ్చేసి వీడియోలో లేదని చెప్పేస్తున్నారు, అక్కడికి కొంచెం వీడియో తీసినాను చూడండి. ఇప్పుడు మనం దర్శించుకునే అమ్మవారికి ఎదురుగానే ఈ అమ్మవారు కూడా ఉన్నారు. ఇంకా ఈ ఆటలు అందుకు పెట్టుకునేటోళ్ళు ఇక్కడ పెట్టుకుంటారంట. నాకైతే తెలియక ముందు గుర్రప్ప స్వామికి అనుకున్నా, కానీ అమ్మవారికంట పెట్టుకునేది. ఇక్కడ పెట్టుకొని వాళ్ళు అంటే గుర్రప్ప స్వామికి స్వీటే అంట పెట్టేది. వెజ్ నాన్ వెజ్ రెండు చేస్తారు, కానీ నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్ తింటారు కదా, అందుకనే. ఇంకా మేము తినేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాం, బయలుదేరాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మార్నింగ్ ఎలా ఉందో ఈవినింగ్ కూడా అలాగే ఉంది, ఏమాత్రమే కానీ మంచు తగ్గలేదు. అది పొద్దున్న నుంచి పడుతుందో తెలియదు, మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు పడుతుందో అర్థం కావడం లేదు. చూసేకి మటుకు చాలా బాగుంది. దూరంగా కనిపిస్తున్నదంతా అంటే మంచు కురుస్తుంది, కింద అయితే నీళ్ళు, ఆకాశము 3 అయితే కలిసినట్టు కనిపిస్తున్నాయి, చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.